ప్రైజ్ లార్డ్. మరి యొక్క దినాన్ని దేవుడు మనకిచ్చినందుకు సమస్త మహిమ ఘనత ప్రభావం మన యేసుకే కలుగును గాక. బాగున్నారా దేవుని బిడ్డలారా? ఉదయకాలం దేవుడు మనకి ఈ రోజు వాగ్దానం అందరం చదువుకుందాం. మన పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనల గ్రంథం 147వ అధ్యాయం 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలుగచేయువాడు ఆయనే. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఉదయకాలం ప్రభు నీకు నాకిస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీ సరిహద్దులలో సమాధానం కలుగచేయువాడు ఆయనే. దేవుని బిడ్డలారా, ప్రతి రాత్రంతా దుఃఖంతో, వేదనతో, బాధతో, సమస్యతో, అనారోగ్యంతో, బలహీనతో నీవు ఉన్నవేమో. నీకు, నీ భర్తకు, నీకు, నీ భార్యకు, నీ కుటుంబంకి, నీ ఉద్యోగ విషయంలో ఎక్కడైనా సమాధానం లేకపోతే ఉన్నవేమో దేవుని బిడ్డలారా. కానీ ఉదయకాలం దేవునికి ఇస్తున్న మంచి వాగ్దానం ఏంటో తెలుసా? సరిహద్దులలో సమాధానం కలగచేవాడే. నీ కుటుంబంలో సమాధానం, నెమ్మదిని, శాంతిని ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎక్కడ దొరుకుతుంది ఆ సమాధానం అంటే ఆయన సన్నిధిలో మోకరిల్లు, కన్నీరువిడు, ప్రార్థన చేయి, ఆయన దగ్గర పొందుకో. తప్పకుండా ఆ సమాధానం నువ్వు పొందుకోబోతున్నావు. అందుకే మత్తయి సువార్తలు అంటున్నాడు, సమాధాన పరిచేవారు తల్లిలు వారు దేవుని కుమారులుగా పెడుతున్నారు. సమాధానం ఎక్కడ మనకు లేదు, కానీ దేవుని వెంటనే మనకు సమాధానం ఉంది. దేవునికి స్తోత్రం. ఈ వాగ్దానం దేవుని పట్ల నెరవేర్చి నీకు సమాధానం నెమ్మదినానికి నిలిచినదా. ఈ దినమంతా ఆయన కృపలో మిమ్మల్ని వర్ధిల్లింపచేసి అనేక నూతన కార్యాలు దేవుడు మీ పట్ల చేయను కాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.